సుద్దిలో ఎల్లపల్లి ఈ మూడు మూడు కదా సోర్సెస్ మనకు. నేను ఇందాక తుమ్మడిఘాట్ 100 times బెటర్ అని ఎందుకన్నా అంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ది రీజన్. ప్రణాహిత నుంచి వచ్చే నీళ్లు 165 టీఎంసీ గనక లేదా బీఆర్ఎస్ వర్షన్ ప్రకారం 102 టీఎంసీ అయితే కూడా గనక విచ్ ఇస్ నాట్ కరెక్ట్, ఐ స్టిల్ సే 165 టీఎంసీ అక్కడి నుంచి తీసుకొచ్చుకొని ఎల్లంపల్లికి డైరెక్ట్ తీసుకొని వచ్చుంటే మీకు ఇక్కడ మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేసేది ఒక 90-90 టీఎంసీకి తగ్గేది ఇన్స్టెడ్ ఆఫ్ 200 టీఎంసీ. సో అప్పుడు ఈ ఎత్తిపోతలు తిప్పిపోతలు ఇది తగ్గేది, ఇంటెన్సిటీ తగ్గేది. ఎందుకంటే మీకు ప్రణహిత నుంచి నీళ్లు వచ్చి దాన్ని కాపాడుకోవాలి కదా, లిఫ్ట్ చేయాలి. ఈ లోపల పైన సేమ్ టైం గోదావరి నుంచి వచ్చింది అనుకోండి, ఇది ఎట్లా చేస్తాము మనం? వీ నీడ్ టు డూ సమ్ పర్ముటేషన్స్ కాంబినేషన్స్. మ్యాథమెటిక్స్ లాంగ్వేజ్ లో పర్ముటేషన్ అంటే ఇక్కడి నుంచి వచ్చినప్పుడు ప్రాబబిలిటీ అక్కడిదెంత ఇక్కడిదెంత ఇదెంత అవసరం, దాన్ని బట్టి చూస్తే మీకు డెఫినెట్లీ ఈ తిప్పిపోతల పరిస్థితి ఎక్కువైపోయింది కంప్లీట్ గా మనం లిఫ్టింగ్ మీద ఆధారపడేసరికి. వేరే అది అక్కడి నుంచి ఉండుంటే ఇది తగ్గుండేది అనేది ఒకటి. రెండోది, మేడిగడ్డ నుంచి ఫస్ట్ ఎంట్రీ పాయింట్ నుంచి డైరెక్ట్ పర్పెండిక్యులర్ గా ఇన్లాండ్ గనక మనము కెనాల్స్ కట్టుకుంటే, టిపికల్లీ దిస్ ఈస్ హౌ నాగార్జున సాగర్ ఇస్, టిపికల్లీ దిస్ ఈస్ హౌ శ్రీశైలం ఇస్, టిపికల్లీ దిస్ ఈస్ హౌ ఆల్ ప్రాజెక్ట్స్. మీరు ఏదైనా పోలవరం ఎనీథింగ్ మీరు తీసుకుంటే ఇట్లే ఉంటుంది. ఇక్కడ మేడిగడ్డ నుంచి డైరెక్ట్ ఎందుకు తీసుకోలేదు అని అంటే అక్కడ సింగరేణి కాలనీస్ మైన్స్ ఉన్నాయి, అది కుదరదు ఇది కుదరదు అని చెప్పి ఏదో రిపోర్ట్స్ వచ్చినాయి అన్నారు. నాకు తెలియదు, ఐఎమ్ నాట్ ప్రైవీ టు దట్, ఐ మీన్ ఐఎమ్ నాట్, ఐ డి నాట్ సీ దోస్ రిపోర్ట్స్, నాకు తెలియదు. వాళ్ళు అన్నది చెప్తున్నారు. దాంతో ఇగో ఈ సిస్టమ్ పెట్టిండ్రు. దిస్ ఈజ్ ఆల్వేస్ ప్రోన్ టు రిస్క్. సరే ఇప్పుడు సరే ఎల్లంపల్లి నుంచి డైరెక్ట్ గా తుమ్మిడిగట్టు వస్తుంది, కానీ మిడిమానేరు కూడా నిండితే మిడిమానేరుకు అప్పర్ మానేరు నుంచి లేదా అక్కడ కామారెడ్డి ఏరియాలో ద్వారా మిడిమానేరు కూడా డైరెక్ట్ గా నిండుతుంది లాస్ట్ 4-5 సంవత్సరాలుగా. అది కూడా మరి ఎల్లంపల్లి నుంచి మిడిమానేరు దాకా లిఫ్ట్ అది కూడా వేస్తే మరి. ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటంటే భరత్, ఇప్పుడు వీ నీడ్ టు ఫార్మ్ ఏ గ్రిడ్. ఈ గ్రిడ్ ఫార్మేషన్ వాళ్ళు అటెంప్ట్ చేసిండ్రు ఇప్పుడు. అయితే దీని ఈ గ్రిడ్ ఫార్మేషన్ అప్పుడు మనము ఫస్ట్ థింగ్ దీనిలో ఇప్పుడు నేను కరెక్ట్ మిడ్మానేర్ దగ్గర 318 మీటర్ల దగ్గర వాటర్ అవైలబిలిటీ ఉంటే ఈజీగా 318 మీటర్లు అంటే ఇక కొండపోచమ్మ సాగర్ ఇంకో 300 మీటర్లు లిఫ్ట్ చేస్తే సరిపోద్ది. అప్పుడు ఈ 140 అంటే 100 దగ్గర నుంచి 318 218 మీటర్ల లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. మెయిన్ ఇష్యూ చెప్పనా భరత్, దీనిలో మొత్తం అన్నిట్లలో మేజర్ ఇష్యూ చెప్పంటారా? గోదావరి మీద మనకు పెద్ద స్టోరేజ్ క్రియేట్ చేయకపోవడం, ఇది బ్లండర్. గోదావరి మీద అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్ర పాలకుల దానిలో మనం సఫర్ అయింది ఇదే. ఇచ్చంపల్లి కట్టి ఉంటే బాగుండేదా? అప్పుడు విద్యాసాగర్ రావు ఇచ్చంపల్లి అన్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ తర్వాత 135 టీఎంసీ అంటే అది 90కి పడి ఇప్పుడు 75 టీఎంసీకి వచ్చింది సిల్టేషన్ తోటి. దాని తర్వాత మనకు వీ డోంట్ హ్యావ్ ఎ స్టోరేజ్ ఆన్ గోదావరి విచ్ ఇస్ అన్ఫార్చునేట్. అంటే ఎంత కనీసం ఒక 100 టీఎంసీల స్టోరేజ్ తో ప్రాజెక్ట్ కట్టాల్సి ఉండేనా? డెఫినెట్ గా కాళేశ్వరం దగ్గర తుమ్మడిహట్ట నుంచేమో అది పెట్టుకొని అక్కడ 100, 165 కాకపోతే 100 టీఎంసీ అక్కడి నుంచి తీసుకొని ఎల్లంపల్లి నుంచి డైరెక్ట్ తీసుకొని ఇటు కాళేశ్వరం దగ్గర మేజర్ డ్యామ్ 115 మీటర్స్ ఎఫ్ఆర్ఎల్ తోటి కనుక కట్టుండుంటే 90 టీఎంసీ స్టోరేజ్, 88 టీఎంసీ స్టోరేజ్ 115 మీటర్స్ కు మేము క్యాలిక్యులేట్ చేసిన, నేను పుస్తకం కూడా రాసిన, దానిలో పుస్తకం సూరారం దగ్గర కట్టాలని చెప్పారు కదా. మేడిగడ్డ, సూరారం, కాళేశ్వరం అవన్నీ సేమ్ పాయింట్స్, సేమ్ విసినిటీ. 115 మీటర్స్ ఎఫ్ఆర్ఎల్ తోటి 115 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ తోటి కనుక గట్టి ఉంటే 88 టీఎంసీ స్టోరేజ్ చేసుకొని ఉంటే మనకు అన్ని ప్రాబ్లమ్స్ సొల్యూషన్ ఉండేది. ఎప్పుడైనా రివర్ మీద మనకు స్టోరేజ్ ఉండాలి. అప్పుడు ఏమైతుంది, ఇక్కడ రిజర్వాయర్ లో నీళ్ళు ఆగినప్పుడు మనకు లిఫ్టింగ్ కెపాసిటీని బట్టి, మనకున్న కెపాసిటీ ఆఫ్ ది రిజర్వాయర్స్ ని బట్టి అక్కడ లోపలి ఎగ్జాస్ట్ చేసుకొని కెనాల్స్ డిస్ట్రిబ్యూటర్స్ కి పంపించేసి చెరువులు నింపి తర్వాత ఇది కంపెన్సేట్ చేసుకుంటా ఉంటాం. ఇట్లా ఇప్పుడు రన్నింగ్ బరాజెస్ మీద, రన్నింగ్ వాటర్ మీద మీరు లిఫ్ట్ చేసుకునేది ఈ ఎత్తిపోతలు తిప్పిపోతల కార్యక్రమం ఇవన్నీ గోత్రూ అయినాక మీరు ఎత్తి 4 టీఎంసీలో 5 టీఎంసీలో ఎత్తి అది మిడ్ మానేర్ జామ్ అయిపోయి ఫుల్ అయిపోయి రంగనాయక్ సార్ జామ్ అయిపోయి అది ఖాళీ చేయలేని పరిస్థితి ఉండి మీరు ఇక్కడ వాటర్ మొత్తం పోతుంది కదా గోదావరిలో ఫ్లడ్, మీరు అక్కడ స్టోరేజ్ ఎక్కడ ఉంది? మనకున్న శాపం భరత్, నేను చెప్తున్నా, దేవాదుల